అమరావతి రాజధాని రైతులకు ముఖ్యంగా వీక్షకులు నమస్కారం. అమరావతి రాజధానిలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. 47,000 కోట్ల విలువైన టెండర్స్ పిలిచారు, పనులు కూడా అప్పగించారు. దాదాపు 46,000 మంది కార్మికులు ఛత్తీస్గఢ్, బీహారు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు 24/7 పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిఆర్డీ అధికారులు టెండర్స్ విషయంలో కూడా ఇంటర్నేషనల్ టెండర్స్ కాల్ చేయడంతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థలన్నీ నిర్మాణ పనుల్లో పాల్గొంటూ ఉన్నాయి. ఎల్ఎన్టీ వచ్చింది, షాపూర్జీ పల్లంజీ వచ్చింది, బిఎస్ఆర్ వచ్చింది, నవయుగ వచ్చింది, మెగా వచ్చింది. దాదాపు 16 బహుళ జాతి సంస్థలు, భారతదేశానికి చెందిన సంస్థలైనా కూడా అనేక దేశాల్లో వర్క్ చేసిన అనుభవం, 1,00,000 కోట్ల విలువైన పనులు ఇప్పటికే చేసిన కంపెనీలు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించాయి. అమరావతి రాజధానిలో ప్రస్తుతం 1,600 యంత్రాలతో పని జరుగుతూ ఉంది. అయితే అమరావతి రాజధానికి ఒక ప్రమాదం పొంచి ఉంది. అమరావతి రాజధానిలో చాలా ప్రాంతం సారవంతమైన భూములు. అమరావతి రాజధాని గ్రామాలన్నీ సారవంతమైన భూములే, కాదనడం లేదు. ఒక్క వర్షం పడితేనే బురద చిత్తడి అవుతుంది. వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు వర్షాలు అవసరమే కాబట్టి ఆ పంట వర్షం పోయిన 4 రోజులకో 5 రోజులకో భూముల్లోకి వెళ్ళి ఆ విత్తనాలు వేసుకొని అలా మన మ్యాన్ పవర్తో చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అమరావతి రాజధానిలో గత వారం కురిసిన వర్షానికే ఐకానిక్ టవర్స్కు తీసిన గోతులో వచ్చి నీళ్లు పెద్ద ఎత్తున చేరాయి. దీంతో అమరావతి మునిగిపోయిందని వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఒక అలర్ట్ మాత్రమే. అమరావతి రాజధానిలో రేపు వర్షాలు గనక పెద్ద ఎత్తున ప్రారంభమైతే పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముందు జాగ్రత్త చర్యలు గనక నిర్మాణ సంస్థలు తీసుకోకుండా ఉంటే యంత్రాలు ముందుకు నడిచే అవకాశం లేదు. అక్కడ ఉండే నేల స్వభావం అలాంటిది. ఇంత మెగా కంపెనీలకి ఈ విషయం తెలీదా? తెలుసు. అమరావతి రాజధానిలో ప్రస్తుతానికి ఇంకా రోడ్లు ఏర్పాటు అవ్వలేదు. E1 నుంచి E15 దాకా, N1 నుంచి N16 దాకా రోడ్లు ఇంతవరకు ఒక 2-3 రోడ్లు మాత్రమే రెడీ అయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఆ మిగిలిపోయిన 7 కిలోమీటర్లు. ఆ 7 కిలోమీటర్లు పూర్తి అవడానికే 3 సంవత్సరాల సమయం పడుతుంది. రైల్వే ట్రాకులు దాటాల, కెనాల్స్ దాటాల. ఇక నేషనల్ హైవే దగ్గర అతిపెద్ద జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నిర్మాణానికే 3 సంవత్సరాలు పడుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి సీడీ యాక్సెస్ రోడ్డు పరిస్థితి అలా ఉంటే మిగతా E4 ఏంది, E5 ఏంది, E6 ఏంది, E7 ఏంది, N1 ఏంది, N2 ఏంది, N3 ఏంది, N5 ఏంది? ఈ రోడ్లన్నీ ఎప్పుడు పూర్తి కావాలా? రోడ్లన్నీ పూర్తి అయితేనే కదా నిర్మాణ సంస్థలకి మెటీరియల్ అంతా వెళ్ళేది. రాబోయే 10-15 రోజుల్లో వర్షాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయితే నిర్మాణాలు నడుస్తాయా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. నిర్మాణ సంస్థలు ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేని విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవేళ వర్షం పడేటప్పుడు పని జరగకపోయినా వర్షం పడిన 24 అవర్స్ తర్వాత ఆయన వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కదా. వర్షాకాలం వచ్చిందని కదా అని పనులన్నీ నిలిపేస్తే 4 నెలల పాటు వర్షాలు పడతానే ఉంటాయి. మరలా సెప్టెంబర్ వచ్చే వరకు పనులు చేయకుండా ఉంటే ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతాయి. అందువల్ల నిర్మాణ కంపెనీలు, సిఆర్డీ అధికారులు ఎంత వర్షపాతం వచ్చినా ఒక 5-6 గంటలు ఒక రోజు వదిలేసి ఆ తర్వాత పనులు ముందుకు సాగే విధంగా ముందస్తుగా మెటీరియల్ మొత్తం చేరవేసుకోవాలి. వర్షం పడ్డప్పుడే అలర్ట్ అవ్వాలి. వర్షపు నీరు ఎటు వెళ్తా ఉంది, వెహికల్స్ తిరుగుతాయి, యంత్రాలు తిరుగుతాయి లేదా అనే విషయం కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టంగా చెప్పాడు. అమరావతి రాజధానికి 3 కోట్ల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంచండి అని. ఇసుక సిద్ధంగా అంటే కృష్ణానదిలో ఉంచితే అవ్వదు. రేపు వరదలు వస్తే ఇసుక తీయాత అవ్వదు. అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో ఇప్పటికే చాలా కంపెనీలు మెటీరియల్ మొత్తం నిల్వ చేసుకుంటా ఉన్నాయి. కార్మికులకు కూడా అక్కడే శాశ్వతంగా అక్కడ పనులు అయిపోయే వరకు 3 సంవత్సరాల పాటు వారు అక్కడే నివాసం ఉండే విధంగా పగడ్బందీగా వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద సిఆర్డీ ముఖ్యమంత్రి ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారని తెలుస్తూ ఉంది.
ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిర్మాణ కంపెనీలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు అనే విషయంలో మరో వీడియోలో తెలుసుకుందాం.